తెలంగాణ రాష్ట్రంపై వరుణుడు మరోసారి తన ప్రతాపాన్ని అయితే చూపిస్తున్నాడు. ఇటు హైదరాబాద్ ప్రాంతంలో ఈరోజు సాయంత్రం నుండి కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇటు గచ్చిబౌలి, ఎస్ఆర్ నగర్, ఇటు పంజాగుట్ట ప్రాంతాల్లో కురిసినట్టు వర్షాలకు రోడ్లను కూడా జలమైన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంతోపాటు ఇటు నిన్నటి నుండి కూడా వాతావరణ శాఖ అధికారులు ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి. ఏదైతే దాదాపు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వడగళ్ల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా మనకు తెలియజేసి ఉన్నారు. దీంతోపాటు దీనికి సంబంధించినటువంటి విషయాలపై అటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా జిల్లాల్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులతో కూడా చర్చలు ఏదైతే సమావేశాలు నిర్వహించి అటు హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి సందర్భం కూడా చూసుకోవచ్చు. ఇటైతే ఏదైతే పంట చేతికొచ్చే సమయం ఇది కాబట్టి అటు పంట నష్టపోకుండా అటు రైతులు కూడా ఎటువంటి పంట నష్టం జరగకుండా ఏదైతే కళ్ళాల్లోకి తీసుకొచ్చిన దర్శనం ఏదైతే మార్కెట్ యార్డ్లోకి తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, దాన్ని సురక్షితమైన ప్రాంతానికి కూడా ఏదైతే వర్షంలో నానకుండా సురక్షితమైన ప్రాంతానికి కూడా తరలించాలని కూడా అటు వ్యవసాయ అధికారులు సూచనలు జరిపారు. దీంతోపాటు హైదరాబాద్ నగరంలో అటు గచ్చిబౌలి, మియాపూర్ ప్రాంతాల్లో కూడా ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కూడా కురిసినాయి. ఏదైతే వర్షాలు కురిసిన ప్రాంతంలో ఏదైతే అండర్ పాస్ల వద్ద ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఈ వర్షాలకు భారీ నీరు నిలిచిపోయి ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. హైదరాబాద్లో కూడా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడం, ఇటు పలు చోట్ల చిన్నగా చెట్లు కూడా విరిగిపోయినటువంటి సందర్భాలు కూడా చూసుకోవచ్చు. ఏదైతే ఈ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ 2 నుంచి 3 రోజుల పాటు ఏదైతే భారీ వర్షాలు ఏదైతే మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ఏదైతే రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. ముందుగానే 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వేగంతో గాలులు వీస్తూ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇటు వడగళ్ల వర్షాలు కూడా పడే ఈ సూచనలు ఉన్నందున రైతులకు ఎలాంటి పంట నష్టం జరగకుండా ఇటు అధికారులు కూడా చర్యలు చేపట్టాలని కూడా వాళ్ళ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఈ వడగళ్ల వర్షాల నేపథ్యంలో రైతులు కూడా తమ పంటను రక్షించుకోవాలని, అయితే చేతికి అందించిన పంట నష్టం జరుగుతుంది కాబట్టి తగు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నీరజ్తో జగన్, హైదరాబాద్ నుండి.